మార్వాడీలు 2 నంబర్ దందా చేస్తున్నారు, డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు, తెలంగాణ కోమటోళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ జరగకుండా చూస్తున్నారు. సో వీళ్ళు 2 నంబర్ దందా చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటున్నటువంటి నేపథ్యంలో కోమటోళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా కానీ డూప్లికేట్ సామాన్ ఎవరైనా అమ్ముతే గవర్నమెంట్ ఉన్నది, పోలీస్ ఉన్నది, మీరు పోయి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు నేను ఒకవేళ తప్పు చేస్తే మీరు కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఇప్పుడు మీ దృష్టిలో ఒకవేళ వచ్చింది అనుకోండి, ఈ సామాన్ అయినా డూప్లికేట్ అమ్ముతుండు, మీ పక్క పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు వస్తారు, ఆ సామాను డూప్లికేట్ ఉందా ఒరిజినల్ ఉందా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ డూప్లికేట్ ఉంటే జైలుకి పంపిస్తారు. నేనండి ఇప్పుడు నా నియోజకవర్గంలో ఎక్కువ మార్వాడి, గుజరాతీ, పంజాబీ, రాజస్థానీ, జైనోలు నా కాన్స్టిట్యున్సీలో వేల సంఖ్యలో ఉంటారు. ఒక 5 days ముందు ఏ ఏరియా అంటే గుజరాతీ గల్లీలో ఫైన్ క్లబ్ వైర్ వస్తుంది కదా, ఫైన్ క్లబ్ ఏదో వైర్ వస్తుంది, అది డూప్లికేట్ అమ్ముతారని మాకు ఇంటిమేషన్ వచ్చింది. మేము ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చినారు, ఎంక్వైరీ చేసినారు, కొన్ని డూప్లికేట్ సామాన్ ఉంటే కూడా అరెస్ట్ చేసినారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఒకవేళ నా నియోజకవర్గంలో ఎవరైనా కల్తీ మాల్ అమ్ముతే కూడా వాళ్ళపైన నేనే కంప్లైంట్ ఇస్తాను. దాదాపు నా నియోజకవర్గంలో ఉన్న మార్వాడీలు, జైనులు, గుజరాతీలు కూడా చాలా మంచి సామాన్ అమ్ముతారు, ఎవరు కూడా డూప్లికేట్ అమ్మరు. ఎవరైనా డూప్లికేట్ అమ్మితే కూడా వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇస్తారు, నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళపైన యాక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు 100%లో ఒక 5% డూప్లికేట్ వాళ్ళు అమ్మొచ్చు, కానీ మనం 95 పైన ఆరోపణ చేయలేము కదా, అందరు దొంగలేని చెప్పలేము కదా. ఇప్పుడు కొన్ని చిన్న ఛానల్ డిబేట్లో గుజరాతీ వాళ్ళకి టెర్రరిస్టు అట్లాంటి కూడా వర్డింగ్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. గుజరాతీ అంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా వస్తారు, గుజరాతీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వస్తారు, గుజరాతీ అంటే మహాత్మా గాంధీ గారు కూడా వస్తారు. అంటే వాళ్ళందరూ టెర్రరిస్టా? అంటే ఎవరికి ఏది పడితే ఏది నోరులో వస్తుంది మాట్లాడుతున్నారు చిన్న చిన్న ఛానల్లో, యూట్యూబ్లో. అది తప్పది. నేను డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మంటని మీరు ఇక్కడనే ఆపండి. ఎవరైనా గుజరాతీ, జైన్, మార్వల్ పైన కామెంట్ చేస్తే పోలీసు వాళ్ళే సోమోటో కింద కేసు బుక్ చేసి వాళ్ళకి జైలుకు పంపించండి. లేకపోతే తెలంగాణలో ఇంకొక మూమెంట్ స్టార్ట్ అయ్యే అట్లాంటి ఒక మూమెంట్ నాకు కనబడుతుంది.